దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం చదువుకుంటున్న వేద భాగము చాలా అమూల్యమైన వేద భాగం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివాసం ఉంటున్నటువంటి కాలంలో, ఐగుప్తు దేశం అనేది ఇజ్రాయేలీలకి పరాయి దేశం. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసి ఇజ్రాయేలీలు వృద్ధి పొందడానికి, ఇజ్రాయేలీలు కరువు నుంచి తప్పించుకోవడానికి దేవుడు వారిని ఐగుప్తు దేశానికి పంపిస్తానని అబ్రహాంతో ఏనాడో చెప్పాడు. అబ్రహాంతో చెప్పినటువంటి మాట చొప్పున ఆ దేశం మీదకి కరువు వచ్చింది. ఆ కరువులో నుంచి దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆహారం ఉన్న ప్రాంతానికి పంపించాలని దేవుడు తలంపు కలిగి వారిని ఆహారం ఉన్న ప్రదేశానికి పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రదేశమే ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశము దేవుడు పంపించి ఊరికినే ఐగుప్తు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించండి అని దేవుడు ఐగుప్తు దేశానికి ఇజ్రాయేలీలను అప్పగించలేదు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన ప్రజలు అక్కడ ఆహారం తినటానికి పరాయి దేశపు కూడు ఊరికినే కూర్చొని తింటే అది తనను ఆరాధించే దేవునికి నామోషి. కాబట్టే ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆహారాన్ని నిల్వ చేయించాడు తన కుమారుడు ద్వారా. యోసేపును ముందుగా పంపించి, ఐగుప్తు సంపద తినలేదు వీళ్ళు. మీకు అర్థమైందా? చాలామంది ఏమనుకుంటారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు సంపద ఇశ్రాయేలీయులు తిని అంతగా విస్తరించబడ్డారు అని చెప్తారు. కాదు కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ కరువు వచ్చినట్లుగా ఐగుప్తు దేశానికి కూడా కరువు వచ్చింది. కానీ కరువు అనేది ఆ దేశానికి రాకమునిపే ఆహారపు నిల్వలను సిద్ధపరచటానికి దేవుడు అబ్రహాం యొక్క సంతతి నుంచి యోసేపుకు ఆ స్థలంలో చోటిచ్చి పంపించాడు. మనోడు ఆ స్థలానికి వెళ్ళకపోతే ప్రపంచ దేశాలకు వచ్చిన కరువే ఐగుప్తు దేశానికి కూడా వచ్చి ఉండేది. ఐగుప్తీయుల యొక్క సంపద తిని ఇజ్రాయేలీలు వృద్ధి చెందలేదు. ఇజ్రాయేలీలు వృద్ధిపరచడానికి కావలసినటువంటి ఆహారపు నిల్వలను దేవుడు ముందుగా ఆ దేశంలో ఉంచి ఆ చోటికి దేవుడు తన ప్రజలను జనాంగాన్ని పంపించాడు. దేవుని చేత నిల్వ చేయబడిన ఆహారపు సంపద ఐగుప్తీయులు తిన్నారు, ఇజ్రాయేలీలు కూడా అనుభవించేటట్లు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు అంటే ఐగుప్తీయులకి ఎనలేని గౌరవం. అక్కడ ఈ యోసేపే లేకపోతే ఈ ఆహారపు నిల్వలు ఉండేవి కాదు. ఈ ఆహార నిల్వలు లేకపోతే ఈ కరువులో మనం చచ్చిపోయేవాళ్ళం. మన దేశాన్ని, మన సంపదను పొందిక చేసి రాబోయే భయంకరమైన కాలమంతా మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ నడిపించినటువంటి దేవునికే మహిమ కలుగునుగా. కానీ ఐగుప్తీయులందరూ యోసేపును అలాగనే ఇజ్రాయేలీల దేవుని స్తుతించారు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని స్తుతించిన కాలము అయిపోయిన తర్వాత, అనగా ఎవరైతే మూల పురుషుడు అనుకున్నటువంటి యోసేపు కాలం శకం ముగిసిపోయిన తర్వాత, ఆ కాలంలో ఉన్నటువంటి ఐగుప్తీయుల శకం కూడా ముగిసిపోయిన తర్వాత ఈ అద్భుతం వాళ్ళ తరంలో జరిగింది. వాళ్ళ తరం అయిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్కి దేవుడు అనేవాడు మన దేశానికి ఒక ఐగుప్తీని, ఒక ఇజ్రాయేలీలను పంపించి కష్టకాలంలో మన దేశాన్ని కాపాడి ఆహార నిల్వలను సమృద్ధి చేసి మన దేశ పౌరులకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచిన దేవుడని చెప్పుకునే వ్యక్తులందరూ చచ్చిపోయారు.
చచ్చిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు అంటే ఎవరో ఎర్రగని ప్రజలు పుట్టుకొచ్చారు. స్థానికత, స్థానికేతరత అనేటువంటి విభేదాలు అక్కడ తలెత్తాయి. మనూరోడు, పొన్నూరోడు, మన దేశం, పరాయి దేశం, ఈ వ్యత్యాసాలు పుట్టుకొచ్చినాయి. పుట్టుకొచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వద్దు మన కోటలో, మన దేశంలో. మరి మాది ఏ దేశమో, మేము ఎక్కడి నుంచి వచ్చామో, మీ తండ్రుల కాలం నుంచి ఇక్కడే ఉన్నాము, మరి ఎలా మా బ్రతుకు అంటే, మా దగ్గర బానిసలుగా బ్రతకండి అని చెప్పారు. అలాగూ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకి దాసులైపోయారు. భయంకరమైనటువంటి అవమానకరమైన బ్రతుకు పరాయి దేశంలో బ్రతకవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు కథలు కథలుగా విన్న ఇజ్రాయేలీయుల యొక్క దేవుని గూర్చిన మాట వారి హృదయంలో వారిని ప్రేరేపించింది. ఈ కష్టాలు మా జీవితంలో ఎంతకాలం, ఈ కరువులు మా జీవితంలో ఎంతకాలం, ఈ పరాయి వ్యక్తుల యొక్క చేతిలో బానిసలుగా మేము ఎంతకాలం ఉండాలని అంగలార్చటం మొదలుపెట్టారు. ఇలాగూ కాలక్రమేణీ సుమారు 450 సంవత్సరాలు దాటిపోయింది ఇజ్రాయేలీయులకి ఐగుప్తు దేశంలో. ఇన్ని సంవత్సరాల కాలం తర్వాత దేవుడు ఇజ్రాయేలీయులను వారి మొరను విని వారిని విమోచించాలి అని అనుకున్నాడు. అదే ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగినటువంటి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుని, మోషే, నీ ద్వారా ఇజ్రాయేలీయులను నేను విమోచింపబోతున్నాను, వారిని ఫలానా దేశానికి నేను పంపిస్తాను, అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశం అది అని చెప్పి ఒక మాట చెప్పాడు. ఆ దేశమును గురించి నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వాక్యంలో రాయబడి ఉంది. ఒకసారి చదవండి ఎవరైనా. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉన్న పాలు తేనెలు ప్రవహించే దేశం నేను మీకు ఇస్తా. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరో సంపాదించిన స్వాస్థ్యం, ఎవరో అనుభవిస్తున్న స్వాస్థ్యం, ఎవరో వృద్ధి చేసుకున్నటువంటి ఆ మహాపట్టణం, అది ఎలాంటిదటండి? పాలు తేనెలు ప్రవహించే దేశమని వ్రాయబడి ఉంది. అంటే కాలువలంటే పాలు పారుతాయని కాదు, శ్రమ పడకుండానే మంచి ఫలాలు వచ్చేటువంటి దేశం ఆ దేశం. అవిధేయత వలన ఆదాము ఏదెనులో నుంచి బయటికి నెట్టివేయబడిన తర్వాత ఆదాముతో చెప్పిన మాట ఏంటంటే, ముఖ చెమట కార్చకుండా నీకు ఆహారం లేదని చెప్పాడు. ఎలాంటి కష్టం అంటే, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, వాటిని సదును చేసుకొని వ్యవసాయం చేస్తేనే తప్ప నీకు ఆహారం లేదని చెప్పేశాడు. ఒక మనిషి ఆహారం తినాలంటే అంత కష్టపడాల్సిన పరిస్థితి, అది శాపం అన్నమాట. శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషిని, దాసత్వంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు విమోచించదలుచుకొని 450 సంవత్సరాలు వారి నిట్టూర్పు వినిన దేవుడు వారికి ఇచ్చిన స్థలము, భూభాగం ఎలాంటిదంటే, ఏ ఏ పేర్లైతే చెప్పబడ్డాయో వాళ్ళందరి యొక్క శ్రమ ఫలితమైన ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి నేను మిమ్మల్ని ఆ చోటికి పంపిస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు ఆయన ప్రేమించిన వ్యక్తులతో అనేక పర్యాయాలు చెప్పిన మాట ఏంటంటే, మీరు కట్టని ఇండ్లలో నివాసము చేస్తారు.
మీరు నాటని తోట పండ్లు మీరు అనుభవిస్తారని చెప్పాడు. ఇది ఎప్పుడంటే విధేయతతో ఉన్నంత కాలం, భక్తితో ఉన్నంత కాలం, కృతజ్ఞత కలిగినంత కాలం దేవుడు ఆయన ప్రేమించినటువంటి వారికి ఇచ్చే స్వాస్థ్యం అన్నమాట అండి. దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఒక మనుష్యుడు అనుభవించడానికి ఆ మనుషుడు శ్రమ పడనవసరం లేదు. దేవుడు తన బిడ్డలను పోషించడానికి, సంరక్షించడానికి దేవుడు నిర్ణయించుకున్నప్పుడు ఆ మనుషుడు శ్రమ పడనవసరము లేదు. అదే కదా కనబడుతుంది ఇక్కడ. అనేక పర్యాయాలు ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, యుద్ధము యెహోవాది, యెహోవా కలుగు చేసే ఆ మహారక్షణ మీరు వచ్చి చూడిడి అన్నాడు. మీరు పోరాడవలసిన పని లేదు, ఆయన కలుగు చేసే రక్షణ మీరు వచ్చి చూడండి అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సాన్నిధ్యంలో కృతజ్ఞతతో బ్రతికినంత కాలం దేవుడు వారికి పోషకుడై ఉంటాడు, సంరక్షకుడై ఉంటాడు, పానదాయకుడిగా ఉంటాడు. అవిధేయత ఎప్పుడైతే మనిషి జీవితంలో ప్రారంభమవుతుందో అప్పుడు కరువు అనేది ప్రారంభమవుతుంది. కరువు అనేది ఎప్పుడైతే మనిషి జీవితంలోనికి, కుటుంబంలోనికి వస్తుందో అప్పుడు పరుగులు తీయటం మొదలు పెడతారనమాట. ఆ మధ్య ఒక ఆమె చెప్తా ఉండేది, మా ఆయన ఎంత కష్టపడినా డబ్బులు మా కుటుంబాన్ని పోషించడానికి సరిపోలేదు, దుబాయ్ పంపించేయాలి. ఎక్కడికి పంపించేద్దటండి అలా ఆయన్ని? దుబాయ్. ఆవిడ అనుకుంటుంది దుబాయ్ వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి, దుబాయ్ వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి. దుబాయ్ పంపించేయాలని అంటే ఆ టైంలో దుబాయ్ వెళ్ళిన పరిస్థితి, వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయని కొంచెం నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి తమ్ముడు బామ్మర్ది దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత తనని నేను అడిగాను, బాబు నువ్వు దుబాయ్లో ఉన్నావు కదా, దుబాయ్ చాలామంది కష్టాలు పోవాలంటే దుబాయ్ వెళ్ళొచ్చేయాలని అంటారు, అసలు దుబాయ్ స్టోరీ ఏంటంటే ఇక్కడ అలా అనుకుంటారు పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అంట. ఓసారి మా పాస్టర్ గారు ఒక ఆయన దుబాయ్ వెళ్ళారు, సువార్త నిమిత్తం, ప్రభు పరిచర్య నిమిత్తం వెళ్ళారు. ఆయన చెప్పొచ్చిన మాట ఏంటంటే, ప్రతి శుక్రవారము దుబాయ్లో ఉన్న వ్యక్తులకు సెలవు దినమాట. మనకు ఆదివారం ఎలా సెలవు ఉంటుందో వాళ్ళకి శుక్రవారం సెలవు. అప్పుడు మందిరానికి వెళ్ళేవాడు మందిరానికి, మసీదుకి వెళ్ళేవాడు మసీదుకి, ఏదైనా టెంపుల్కి వెళ్ళేవాడు టెంపుల్కి వెళ్తాడట. ఈ దుబాయ్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, మందిరాలు లాంటివి, అవి అద్దెలకి ఇస్తారట. ఇప్పుడు ఈ పాస్టర్ గారు వెళ్ళారు కదా, ఈ పాస్టర్ గారు వెళ్ళి ఏం చేయాలంటే, నేను దుబాయ్ వచ్చాను, దుబాయ్లో ఉన్న తెలుగు భక్తులందరూ మీరు పలానా టైం నుంచి పలానా టైం వరకు నేను ఆ ఆరాధనా స్థలంలో ఆరాధన జరిగిస్తాను, కాబట్టి నన్ను ఎరిగిన దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన మీరందరూ ఆ చోటికి రండి అంటారు. 2 గంటలు అద్దెకి ఇస్తారు ఆ కమ్యూనిటీ హాల్. 2.5 గంటలు ఉండదు, 2 గంటలంటే 2 గంటలే. ఈ 2 గంటల్లోనే పాటలే పాడతారో, ఆరాధనే చేస్తారో, ప్రార్థనే చేస్తారో, వాళ్ళ దేశం నుంచి వచ్చినటువంటి రాకకు కారణమే చెప్తాడో చెప్పాలట. అప్పుడు ఆరాధనలో కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ విలువైన అర్పణలు అర్పించి ఇస్తారట. ఈ 2 గంటలు ఆ కళ్యాణ మండపమో ఆ కమ్యూనిటీ హాల్లో అద్దెకి తీసుకుని ఆరాధన పెట్టిన పాస్టర్ గారు ఇతనికి హోస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తికి కమిషన్ ఇచ్చి ఆ మిగిలిన డబ్బులు దాచుకుంటాడట. మరలా 2వ కూడిక ఏర్పాటు చేయాలంటే మరలా శుక్రవారం వరకు ఆ వ్యక్తి అక్కడే ఉండాలట. ఈ శుక్రవారం వరకు, శుక్రవారం నుంచి శుక్రవారం వరకు అతను ఎక్కడ ఉండాలంటే, ముందుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు దుబాయ్ వెళ్తే వాళ్ళ దగ్గర ఉండడానికి,
వెళ్ళినటువంటి వ్యక్తులు 3 అంతస్తుల మంచం ఉంటుందట. అందులో ఏదో ఒక మంచం మీద అతను ఉంటాడు. తలగడలాగా అతను బట్టలు పెట్టుకుంటాడు. ఇంక అంతకంటే ఏమి ఉండదు అతనికి అక్కడ రూమ్ అదిని. అర్థమైందండి? ఆ మంచం మీదే కాళ్ళు ఇటు, తల ఇటు అలాగా. ఒకసారి కేజీహెచ్‌కి వెళ్తే పేషెంట్లు ఎక్కువైపోయారని రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఒకే మంచానికి 2 పేషెంట్లు పెట్టారు. వీడు తిన్నగా పడుకుంటే వీడి తలకాడు కాళ్ళు, ఆడి తలకిడి కాళ్ళు. నచ్చితే ఉండు, లేకపోతే డిశ్చార్జ్ తీసుకొని పో. అర్థమైందా? అక్కడికి వెళ్ళొచ్చినోడికి అర్థమవుతుంది, నేను అప్పుల పాలు అయిపోయాను, ఏదో సాధించాలని వెళ్ళాను, అప్పుల పాలు అయిపోయానని చెప్పి బాధపడి వేదన చెంది ఛార్జీలకు డబ్బులు పంపండ్రా అని సిగ్గిడిచి పంపించమని కోరి డబ్బులు ఎంచుకొని తిరిగి వచ్చినటువంటి గనులు చాలామంది ఉన్నారు. ఒక ప్రాంతానికి ఊరికినే వెళ్ళి డబ్బు బాగా సంపాదించి వచ్చేద్దామని పాపం ఆ ఇల్లాలు అనుకొని మా ఆయన్ని పంపించా. అప్పట్లో దుబాయ్లో మేము హింసలు అనుభవిస్తున్నాం, మా పాస్పోర్ట్లు తీసేసుకున్నారు, తిరిగి మరలా మేము ఇండియానికి వచ్చేయాలని అనుకుంటున్నాము, మాకు అవకాశం లేదు మహాప్రభు అని ఊకముడిగా గోల్ చేస్తే భారత రాయబారి కార్యాలయం వారు ఆ మొరను విని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టించి మరలా వట్టి చేతులతో వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చి ఎవరి కుటుంబాలకు వాళ్ళని అప్పగించిన పరిస్థితులు మనం చూస్తాం, విన్నాం గతంలో. కాబట్టి ఇవన్నీ చెప్పాం ఆ అమ్మకి, అమ్మ నీ భర్తను పంపించేస్తే ఇక్కడ మంత్రులతోనూ రాయబారి కార్యాలయంతో మాట్లాడే పలుకుబడి ఎవడికి లేదు, అక్కడ అయ్యో బాబు అని మొరపెడితే ఇంక అలా వదిలేయడమే తప్ప ఆయన తెచ్చుకునే ఓపిక నీకు లేదు, నీ కన్నోళ్ళకి లేదు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది, శుభ్రంగా ఇంటి దగ్గర ఉండి వేపుకు తినకుండా ఉంటే ఏదో కష్టపడి పావుల బేడ తెస్తాడు అని చెప్పాం. మానుకుంది ఆ ప్రయత్నం. నేను చెప్పే మాట ఏమిటంటే ఇక్కడ వాక్యాన్ని బట్టి వెళ్ళినటువంటి వారందరూ శ్రమ పడతారు, వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడతారని కాదు. అక్కడ ఒక కరువు నుంచి తప్పించడానికి దేవుడే ఆ చోటికి పంపించాడు. ఆ చోట అవమానము అనిపించినప్పుడు వాళ్ళు మొరపెట్టగా అంతకంటే శ్రేయస్కరమైన స్థలంలోనికి దేవుడు పంపించాడు. ఆయన నమ్మిన ఆరాధించిన బిడ్డల యొక్క భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తాడు. ఆ దేవుడే వాళ్ళను ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే మొదటి కీర్తనలో 23వ కీర్తనలో రాయబడినట్లుగా పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండి చేస్తాడు. నాకేమి అని అనటానికి లేదు. ప్రతి ఆహార వస్తువు నువ్వు భుజించటానికి ఆయనకు నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి అన్నమాట అండి. కృతజ్ఞత లేనివారు కూలిపోయారని బైబిల్లో మనం చదువుతాం. కాబట్టి దేవుని సన్నిధ్యంలో ఎల్లప్పుడూ శ్రమ పడితేనే తప్ప ఆహారం భుజించటానికి లేదన్నమాట. ఇశ్రాయేలీయుల యొక్క మొర దేవుడికి ప్రీతికరంగా ఉన్నందువలన ఈ దేశస్థులు నివాసం ఉండేటువంటి ఆ ప్రదేశాలు వాటి సంపద ఎవరికటండి, ప్రార్థించి కన్నీరు గార్చినటువంటి వారి యొక్క స్వాధీనంలో ఉండేటట్లు దేవుడు చేశాడు. ఆ వాగ్దాన భూమికి చేరినటువంటి వారు, వాగ్దానం పొందిన వారు అందరూ కాదు, చాలామంది మధ్యలోనే రాలిపోయారు. అక్కడికి చేరినటువంటి వారు కొందరే. వేగుల వారు వెళ్ళి చూసి వచ్చిన తరువాత ముందుగా వెళ్ళి చూసి వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే, మన పని అయిపోయింది, మేము వెళ్ళి చూసిన ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు ఎలాగున్నారో తెలుసా, తాడి చెట్టు అంత పొడుగు ఉన్నారు, వాళ్ళు మనల్ని నలిపినట్టు నలిపేస్తారు, కాబట్టి మన బ్రతుకు శకం ముగిసిపోయిందని సమాచారం చెప్పారు. తర్వాత మరొక ఇద్దరు వచ్చి తెచ్చిన మంచి సమాచారం ఏంటంటే, ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, అంత మహా గొప్ప దేవుని పిల్లలం, వాగ్దానం పొందుకొని బయలుదేరుతున్నటువంటి వాళ్ళం. వీళ్ళు ఎంత పెద్దవారు అయినప్పటికీ జీవము కలిగిన దేవుడు మన పక్షంగా
ఉన్నాడు కనుక మనకు అపాయము రాదు. మీరు ఓపిక పడి ప్రయాణాన్ని కానిస్తే అక్కడ ఆహారపు పద్ధతులు ఎంత స్థిరమైనవి, శ్రేష్టమైనవి అంటే కావాలంటే చూడండి అని మోసుకొచ్చిన ద్రాక్ష గెలలు చూపించారు. ఆ ద్రాక్ష గెలలు, ఒక గెల ఇద్దరు మనుషులు కావిడి పట్టుకొని మోయలేనంత గొప్ప గెలలు తీసుకుని వచ్చి మీరు ఓపిక పట్టి ఒక అడుగు ముందుకేసి ప్రయాణాన్ని కానిస్తే, విశ్వాసంతో ముందుకు అడుగులేస్తే ఈ సంపద మీరు అనుభవిస్తారు అని చెప్పాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఎన్ని చెప్పినా వాళ్ళు అనుకున్నారు ఈ మోషే ఆరోన్ వెళ్ళి 4 రాళ్ళు వేసి కొడితే టక్కున బుర్ర తిరిగి చేస్తారు యాదవులు, మనల్ని అక్కడ ఉండనివ్వలేదు ఇక్కడ ఉండనివ్వలేదు అని చెప్పి రాళ్ళు రువి చంపాలని అనుకున్నారంట. ఇక్కడ 8వ వచనం మనం చదువుతున్నాం కదండి. 9వ వచనంలో కూడా అదే మాట మనకు కనబడుతుంది. వాళ్ళు ధైర్యపరచడానికి చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా యందు మన యందు ఆనందించిన ఎడల ఆ దేశము మనల్ని చేర్చి దానిని మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక దేశం నీ స్వాధీనంలోనికి రావాలి అంటే నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. ఈ మాట మర్చిపోకూడదు. ఒక దేశంలో నువ్వు ఆనందంగా ఉండాలంటే, ఆ దేశ సంపద నీవు అనుభవించాలంటే, ఆ దేశమందు నీవు నివాసం ఉండాలి అంటే, ఆ దేశంలో నీవు కాలు పెట్టాలి అంటే ఏం చేయాలటండి? నీ వలన దేవునికి ఆనందం కలగాలి. అది మర్చిపోకూడదు. రాసింది అక్కడ ఏమని రాసిందండి? 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనకి ఇవ్వాలి దేవుడు. ఇక్కడ చదివిన చదువు, పలుకుబడు, రికమెండేషను, ఎవరో మనకిచ్చిన వీసాయో, వీటిని బట్టి ఆ దేశంలో మనం ఏలికలుగా ఉండలేం. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. మనందరికీ తెలుసు, ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక విశ్వాసిగా జీవితాన్ని ప్రారంభించిన కేఏ పాల్ గారు. ఆయన దేవుని పట్ల ఆయనకున్న సంకల్పం, దేవుని కొరకు అతడు పాటుపడిన విధానం దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అతనికి దేవునికి తన వల్ల ఆనందం కలిగింది. కేఏ పాల్ అంటే కెడారి ఆనంద పాల్. పేరులోనే ఆనందం కాదు, ఆనందం దేవునికి కలుగజేసే ఒక మంచి నడవడిక కలిగిన వాడు కనుక ఆయన అడుగుపెట్టిన దేశం వల్ల అతనికి ఇచ్చేశాడు. మొన్న ఈ మధ్య అమెరికా పార్లమెంట్లో ఆయన ఉపన్యాసం చేశాడు. పార్లమెంట్లో గవర్నరు రాష్ట్రపతి ప్రసంగం చేసినట్లుగా ఆ దేశ పార్లమెంట్లో కేఏ పాల్ గారు మొన్న ఈ మధ్య అత్యధికంగా ట్రోల్ అయింది ఆయన గొప్పతనం గురించి. ప్రధానులు, నాయకులు, అధికారులు ఆయన కూర్చుండబెట్టి మాట్లాడతారు. ఆయన వెళ్తే లేచి నిలబడతారు. మేము మీకు ఏ విధంగా సహాయపడాలని అడుగుతారు. ఇది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పలుకుబడో లేకపోతే కుటుంబమో కులమో కాదనమాట అండి. ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఆనందిస్తే ఆ దేశాన్నే అనుగ్రహిస్తాడు. ఇది నమ్మాలి. నేను గనుక నీకు ఈ స్థితి, నేను గనుక నీకు ఈ భవిష్యత్తు అని చెప్పడానికి అవకాశం అబ్రహాం ఇవ్వలేదు. సాదోకు రాజు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము, నీ వలన నేను ఇంతటి వాడినయ్యానని నేను అనిపించుకోను, నా దేవుడే నాకు ఈ స్థితిని దయచేయాలి. ప్రతి వ్యక్తి ఎవరి వలనో ఈ స్థితిలోనికి నేను వచ్చానని చెప్పుకునే కంటే, సర్వశక్తిమంతుడైన దేవుని వలన నేను ఈ స్థితిలోనికి వచ్చానని చెప్పుకోవడానికై దేవుని యందు మనము విధేయత కలిగి, మన విధేయత ఆయనకు ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉన్నప్పుడు
నీకంటే భాగ్యవంతులు ప్రపంచంలో మరొకరు ఉండరు. కరువును నివారించడానికి దేవుడు ఆ స్థలానికి పంపిస్తే ఆ దేశవాసులకే ఆహారం పెట్టే స్థాయిలో యోసేపును ఉంచాడు. ఫరో కంటే ఒక్క విషయంలో మాత్రమే అతను తక్కువ, సింహాసనం ఆ విషయంలో తప్ప అన్ని విషయాల్లో ఫరో కంటే అధికుడిగా ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. అంటే దేవునికి నీ వలన ఆనందం, నువ్వేం చేస్తే ఆయన ఆనందిస్తాడు, నువ్వేం చేస్తే ఆయన ఆనందిస్తాడో అది చేయటం నువ్వు ఆరంభిస్తే నీకు పరాయి దేశంలో పరువు దక్కేటట్లు దేవుడు చేస్తాడు. అర్థమవుతుందండి? ఏ వ్యక్తి అయినా సరే, చిన్నోడైనా పెద్దోడైనా కూలోడైనా భాగ్యవంతుడైనా, నిన్ను బట్టి భూమి మీదకి దేవుడు నిన్ను పంపించిన విధానాన్ని బట్టి నువ్వు దేవునికి ఆనందాన్ని కలుగు చేయాలి. ఎప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి, యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ నీతి యావత్తు ఈ విధంగా జరిగించడానికి, ఆయన బాప్తిస్మం పొందడానికై యోర్దానులో అడుగుపెట్టినప్పుడు ఒక శబ్దం వినబడింది. ఏమిటా శబ్దం? ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి మహిమ కలుగునగా. క్రీస్తు వారి భూమి మీద నడక వలన తండ్రి ఆనందించాడు కనుక భూమి మీద అత్యధికమైన జనాంగము ఆరాధిస్తూ ఉండేటట్లుగా దేవుడు చేశాడు తండ్రి. మన దేశంలో క్రైస్తవులు అనగా క్రీస్తుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది పక్కన పెడితే, ప్రపంచ జనాభాలో అత్యధికమైన శాతం క్రీస్తును ఆరాధించేవారు ఉండడానికి గల కారణం ఏమిటంటే, క్రీస్తుని బట్టి తండ్రి ఆనందించాడు కనుక ఆనందించినటువంటి తండ్రి క్రీస్తును ఆరాధించేటట్లు దేవుడు చేశాడు. దేవుడు ఎవ్వరికి రుణస్థుడు కాదనమాట అండి. నీవు ఆరాధించిన కొద్దీ నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు, నీవు ప్రేమించిన కొద్దీ నిన్ను గనుడిగా చేసేస్తాడు అండి. దేవుడు అనుగ్రహించిన భాగ్యం. ఇంకా రెండవ అనుభవం ఏంటంటే, ఆ దేశంలో చేర్చి దానిని మనకిచ్చేదను. అది పాలు తేనెలు ప్రవహించు గడ్డి కూడా మలవని ప్రదేశం కాదు అది. అది ఎలాంటిదటండి? పాలు తేనెలు ప్రవహించు దేశం. ప్రవాహం అనేది దాన్ని నీటితో కదా పోలుస్తాం. నీటితోనేనా? అన్ని నీళ్ళు పంటకు పనికిరావు, అన్ని నీళ్లు పంటకు పనికిరావు. ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ నీళ్లు ఉప్పు అయినందువలన అది ప్రవహించే ప్రతి చోటు కూడా సారం లేకుండా చౌడుదేరిపోతా ఉంది. దేవుడు ఆ నీటి ఊటను మార్చినప్పుడు, ఆశీర్వదించినప్పుడు సారవంతమైన నీటిగా మారింది. అది వచ్చు చేట్లనెల్లా జలచరములు బ్రతకడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు ఆ నీళ్లు ఏవి నీళ్ళు అంటే ఔషధము వంటిది. సౌడుదేరిపోయినటువంటి భూమికి ఆ నీరు సత్తువును కలుగజేసే విధంగా ఉంది అంటే అది మెడిసిన్ తప్ప మామూలు నీళ్ళు అని అనడానికి లేదు. ఇక్కడ ప్రవహించేది పాలు కంటే విలువైనది. దేవుడు ఆశీర్వదించి తన బలిపీఠం అడుగు నుంచి ఉపక చేసిన ఆ నీరు వచ్చు చోట్ల నెల్లా జలచరములు బ్రతుకుతూ ఉన్నాయి. మనుషులు పునరావాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కరువు తొలగిపోయింది, ఆహారపు పంటలు సమృద్ధిగా పండుతూ ఉన్నాయి. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటారు. దేవునికి మహిమ కలుగునగాక. అత్యధికమైన ధాన్యాన్ని పండించే మన రాష్ట్రంలో ప్రదేశం ఏదైనా ఉందంటే ఈస్ట్ వెస్ట్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో
అత్యధికమైనటువంటి ధాన్యపు పంట పండుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 26 జిల్లాల్లో ఎక్కడైనా ఇబ్బంది ఎదురవుతుందేమో కానీ ఈ 2 జిల్లాల్లో పంట పుష్కలంగా పండుతూ ఉంటుంది. క్షేమం, ధర ఎక్కువే, విలువ ఎక్కువే కదా. అటువంటి ఉన్నతమైన సమృద్ధైన ఈవులు కలిగినటువంటి దేశంలోనికి దేవుడు వారిని పంపిస్తానని వాగ్దానం చేసి పంపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. 9వ చరణంలో అంటాడు, 9వ చరణంలో, మెట్టుకు ఇటువంటి ప్రణాళిక మీ ఎడల దేవుడు కలిగి ఉన్నాడు గనుక దేవుని మీద మీరు తిరగబడకుడి. ఏముందమ్మా? దేవుని మీద తిరగబడు. ఇందాక ఏమని రాస్తుంది? దేవునికి మనం ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉండాలి, కానీ దేవుని మీద తిరగబడే విధంగా ఉంటే నీ మీద దేవుడు పెట్టుకున్న ఆశలు, నిన్ను ఎక్కడో ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టాలనుకున్న ప్రణాళికలు ఇవన్నీ తారుమారైపోతాయి తిరగబడితే. మనిషికి సహజంగా తిరగబడే గుణం ఉంది. ఆ మధ్య ఒక ఆవిడ మా ఇంటి ముందు నుంచి అనుకుని వెళ్ళిపోతుంది. అయినా దేవుడికి బుద్ధి లేదు. పాపాలు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మోసాలు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ఆ బతికే ఇలాగ అయిపోయింది. దేవుడికి కూడా న్యాయం లేదు. తిరగబడినట్ట లోబడినట్ట, తిరగబడినట్ట లోనట్ట. చిన్న కష్టం వస్తే చాలు దేవుణ్ణి నిందించేయటం, అనవసరంగా తొందరపడి నమ్మేసుకున్నానేమో అనుకోవటం. మాయదారి దేవుడు నా ఇంటికే ఈ కష్టాలన్నీ కట్టకట్టుకొని తీసుకొచ్చి పడేశాడు. నిందించే వ్యక్తిత్వం నీలో ఎప్పటికీ ఉండడానికి వీల్లేదు. ఎప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పాలి. నీ చిత్తము నా జీవితంలో జరిగించండి అని దేవుని యొక్క అధికారానికి మనల్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వెక్కడున్నా సరే, తల్లి నీకు అందుబాటులో ఉండకపోవచ్చు, తండ్రి నీకు అందుబాటులో ఉండకపోవచ్చు, నిన్ను కట్టుకున్న భర్త అందుబాటులో ఉండకపోవచ్చు, నీ పరలోకపు తండ్రి నీకు అందుబాటులో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమట అక్కడ? ఏమటండి? తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయేలీలు సైన్యంలో దావీదు అన్నదమ్ములు ఉన్నారు. దావీదు అన్నదమ్ములు సైనికులుగా ఉన్నారు. సైనికుడు అంటే గొప్ప ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి. పరిగెత్తడంలోనైనా, కొండలు ఎక్కడంలోనైనా, ఆయుధాలు ఉపయోగించడంలోనైనా అది గొప్ప నేర్పరి అయినటువంటి అనుభవం కలిగినాడు. కాబట్టి దొంగోడికి, శత్రువుకి చూసి వాళ్ళు భయపడరు. ఇందాక నేను వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఒక మిలిటరీ ఆఫీసరు మిలిటరీ సిబ్బందిని గురించి తను మాట్లాడుతున్న మాటలు, ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందో, ఎలాంటి సిద్ధపాటు ఉంటుందో, ఎలాంటి క్రమశిక్షణ అలవర్చుకుంటారో మా సైనికులు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి మాటలన్నీ విన్నా. కాబట్టి ఎవరిని చూసి భయపడరు. ఏం చేస్తారో తెలుసండి? ఎదురు నిలిచే రోషం కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట అండి. అటువంటి వాళ్ళు ఆ దేశం మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి జడిసిపోతూ ఉంటారు, వీళ్ళు భయపడిపోతూ ఉంటారు, కన్నీరు పెట్టేసుకుంటారు. ఎలాగరా బాబు ఈ రోజు ఎలా గడుస్తుంది అన్నట్టు. రాజు బాగట్టా చేస్తాడు, సైన్యం ఎలా ఉంది, నీరసించిపోతున్నారు. వెంటనే మన పౌలు రాజులాగా రాజు కూడా తడిగుడ్డు నెత్తి మీద వేసేసుకొని మంచం మీద బొచ్చున్నాడు. భయం. ఏ క్షణంలో సైన్యాన్ని జయిస్తే కోటలోనికి వస్తాడు. కోటలోనికి వస్తే ఏమవుతుందండి? బలిష్ఠులు, సౌందర్యవంతులు, జ్ఞానవంతులు, యవనస్తుల్ని బానిసలుగా పట్టుకుపోతాడు. శత్రువు జయించినప్పుడు జరిగే ప్రక్రియ అదే. దాడులు జరుగుతాయి, సంపదలు దోచుకుపోతారు, కొల్లగొట్టుకుపోతారు. గుప్పెట్లో ప్రాణాన్ని పట్టుకొని విలపిస్తూ ఉన్నాడు అన్నమాట.
ఈలోగా దావీదు ఇంట్లో గేదెనింది. మందలు కదా అతనికి. మమ్మీ శుభ్రంగా జున్నుగడ్డలు తయారు చేసింది. తండ్రి చెప్పాడు, అన్నలు సైన్యంలో ఉన్నారు, పట్టుకెళ్ళి ఇచ్చిరారా అని. చూడ్డానికి వచ్చేసరికి మా అన్నలు మిలిటరీలోనేమో వీళ్ళంత ఓ మంచి హోదాలో ఉన్నారు అనుకొని చూడడానికి వస్తే వీళ్ళందరూ తలకి జండుమో రాసుకుని బిక్కు బిక్కుమ అనుకుంటూ కూర్చున్నారు. కారణం ఏంటని ఆలోచిస్తే శత్రువుని చూసి భయం. చూసారో లేదో తెలియదు కానీ శత్రువుని గురించి విన్న తర్వాత వణుకు పుట్టింది వీళ్ళకి. యుద్ధరంగంలోనికి వెళ్ళినప్పుడు కదా గొలియాతు ఎంత పెద్దోడో వీళ్ళకి తెలుస్తుంది. వెళ్ళకముందే విని వీళ్ళు కంప్రమైపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. ఈ సమాచారం విన్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, సృష్టికి కర్త అయిన దేవుని యొక్క పిల్లలమైన మనము ఆయన మనతో ఉండగా సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు యాపాటోడు అని చెప్పాడు. మరి బాబు ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కానీ గట్టిగా అనకరా బాబు, ఎవడో ఒకటి చెప్తే మళ్ళాడు వచ్చి గట్టిగా తుప్పని ఊస్తే మనం ఎగిరిపోయేటట్టు ఉన్నాము అని చెప్పి వీళ్ళు తక్కువ చేసి మాట్లాడుకుంటుంటారు. దేవుని వాక్యంలో రాసిన మాట ఏంటంటే, మీరు భయపడకుడి. చెప్పండి, వారికి మీరు భయపడకండి. మీ ముందర ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రాకారంలాగా పర్వతంలాగా నిలిచినా మీరు భయపడకూడదు. దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు కదా, సర్వశక్తిమంతుడైన వాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, నిన్ను తల ఎత్తుకునేటట్లు చేసేవాడు, నిన్ను అనేకులు ఎదుట ఘనపరిచేటువంటి వాడు అని వాగ్దానం చేశాడు. రాజులు నీ ఎదుట లేచి నమస్కారం చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. యెహోవా వల్ల హెచ్చించబడిన అనుభవం, అటువంటి వాగ్దానం నీకుండగా మీరు ఎందుకర్రా భయపడతారు? భయపడకుడి. ఏమేం మాటలు చూస్తున్నాయి? ఆయనకి సంతోషాన్ని కలుగజేయాలి. మనం వెళ్ళబోయే దేశం పాలుతేనెలు ప్రవహించే దేశం. అది పొందుకోవడానికి నువ్వు యెహోవాకు లోబడి ఉండాలి, తిరగబడి ఉండకూడదు. ఆ దేశ ప్రజలకు భయపడకడి, వాళ్ళు మనకి ఆహారం అయిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళు మనుషులు తింటారనా? వీళ్ళు మనుషులు తింటారన్నా? మనకు ఆహారం అవడం ఏంటండి? ఇంతవరకు వీళ్ళ శ్రమ ఐగుప్తీయులకి ఆహారంగా మారింది. ఇప్పుడు వాళ్ళ శ్రమ మీకు ఆహారంగా మారబోతుంది. వాగ్దానం ఎంత గొప్పదో, వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలంటండి, అది నా జీవితంలో నెరవేర్చని మనం ప్రార్థన చేయాలి. మనం నమ్మిన దేవుడు మన ముందున్న పరిస్థితుల కంటే గొప్పవాడని గొప్ప ధైర్యంతో దేవుని సన్నిధిలో ఉండాలి. నిన్ను నమ్మిన దేవుడు ఒకవేళ నిన్ను చెయ్యి విడిచిపెడితే ఇప్పుడు ఈరోజు ఈ ప్రార్థనలో నువ్వు ఉండేవాడు కాదు. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో నువ్వు చూసావు. కష్టం చూసావు, కరువు చూసావు, ఇబ్బంది చూసావు, మరణాలు చూసావు, భయంకరమైన తెగుళ్ళు చూసాం. లోకమంతా విల్లవిల్లాడిపోయినా నువ్వు హ్యాపీగా చికెన్ తెచ్చుకొని తిన్నావు ఆ రోజు. అర్థమైందా? ఇల్లు దాటకూడదంటే తన్నులన్నా తిన్నాడు, కానీ ఇంటి దగ్గర ఉండకుండా తిరిగిన రోజులు పౌలరాజు జీవితంలో ఎన్నో ఉన్నాయి. కరోనా రా బాబు, చచ్చిపోతారా బాబు బయటికి వెళ్ళకంటే, కరోనా లేదు, గిరోనా లేదు, అది నన్నేం చేస్తుందని ఎప్పుడు అభి సెంటర్లోని 5 రోడ్ల జంక్షన్లో శ్రీకన్య సెంటర్లో తిరిగిన రోజులు మనం జ్ఞాపకం పెట్టుకుంటే మన జ్ఞానము, మన ఆరోగ్యం కాదు అక్కడ, మన మీద దేవునికున్న ప్రణాళిక, భద్రత. మనకంటే బాగా మేధావులు ఉన్నారు, ఈరోజు కష్టాలు పాలై ఉన్నారు. మన జ్ఞానం ఏ పాటిది ఆలోచిస్తే అందరికంటే 10 రూపాయలు వెనకేసుకొని ఆనందంగా గడుపుతూ ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? ఆయన మన పక్షంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇంకా చదువుదామండి, ఇంకా చదువుదండి. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. వారి నీడ వారి దగ్గర నుంచి, మీ నీడ ఉందమ్మా మీ దగ్గర? ఉందా? ఉందా? ఎందుకంటే మీరు జీవంతో ఉన్నారు కాబట్టి, మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి. నీడ ఎప్పుడు ఉండదు తెలుసు. ఒక మనిషి పాతి పెట్టినప్పుడు, ఒక మనిషి నిర్జీవం అయిపోయినప్పుడు, ఒక మనిషి చనిపోయినప్పుడు ఇంకా వారి బ్రతుకు శకం ముగిసిపోయిందనమాట. శత్రువుని మట్టి కరిపించిన దేవుడు ఆయనట. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం మనం చాలా పంతం పట్టేసి ఉంటామని అనుకుంటాం. నేను మర్చిపోనాను అనుకుంటాం చాలాసార్లు. వాడు అన్న మాట ఇప్పటికీ నా గుండెల్లో ఉందని అనుకుంటాం. కానీ ఆయన చెప్తున్న మాట, నీ శత్రువుని నీ పాదముల క్రింద ఉంచు వరకు నేను నిన్ను విడువను అన్నాడు. నీకంటే నీ మీద పగబట్టినటువంటి వారి యొక్క అంతాన్ని ఆయన కోరుకున్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? నువ్వు మర్చిపోయినా నీ శత్రువుని ఆయన మర్చిపోడట. కారణం ఏంటంటే నిన్నంతగా ప్రేమించినటువంటి. ఇన్ని మాటలు చెప్పినా 4 రాళ్ళు వేసి చంపేద్దాం అనుకున్నారు ఈ జనాలు. అదే అక్కడ కనబడుతుంది. అంటే చివర్లో 9 చివర్లు అలాగ ఉంటుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమను ఇజ్రాయేలీలందరికీ చూపించినప్పుడు వాళ్ళందరూ నమ్మారు, సాగిలపడ్డారు. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో వాళ్ళందరూ సిగ్గుపడేటట్లు ఆయన నీ చెంతకే వచ్చి నీ భుజం మీద చేసి నిన్ను ధైర్యపరిచేవాడు. ఆయన మహిమ దిగొచ్చింది. ఆయన మహిమ తేజస్సు, ఆ ప్రకాశమానం వాళ్ళు చూశారు. అర్థమైందా? సాగిలపడ్డారు. శత్రువుని ఆయన మిత్రుడిగా మార్చగలిగిన దేవుడు. అటువంటి గొప్ప దేవుని యొక్క ప్రణాళికలు మన ఎడల ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన అంటే భయము భక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఏం తిందుమా ఏమి త్రాగుదుమా అని ఆహారమును గురించి కానీ మనం చింతించవలసిన పని లేదు. నువ్వెక్కడుండుట క్షేమమో అక్కడ ఉంచి నిన్ను పోషించే దేవుడు ఆయన. బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఐగుప్తులో సంచరించే ఏ తెగులు నీ గుడారంలో సమీపించదని వాగ్దానం చేశాడు. అద్భుతమైన కృప వాగ్దానం ఆయన ప్రేమించిన బిడ్డల కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, నమ్మాలి, లోబడి ఉండాలి. మన నడక ద్వారా ఆయనకి ఆనందాన్ని కలుగు చేయాలి. నీవు ఇది చేయగలిగితే నీ కొరకు వాగ్దానం చేసినవన్నీ నీ జీవితంలో స్థిరపరిచి నీవు అనుభవించేటట్లు, నీ సంతతి అనుభవించేటట్లు చేయగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. అటువంటి దేవుని యొక్క కృప నిరంతరము మన మీద మన బిడ్డల మీద నిలిచి ఉండునుగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన.